గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో 7వ స్కంధం నుంచి భక్తుల యొక్క చరిత్రలు, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య లీలా విశేషాలు వ్యాస మహర్షి వర్ణించినటువంటి విధానాన్ని యథాశక్తి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస మహర్షి ఔన్నత్యం ఎంత గొప్పదో, మనకు ఎంతకాలమైనా కూడా తరగనటువంటి చక్కని జ్ఞానాన్ని పంచి, తల్లిదండ్రులు ఏ విధంగానైతే పిల్లల యొక్క యోగక్షేమాలు చూస్తూ ఉంటారో, వాళ్ళు అభివృద్ధి పథంలోకి వెళ్ళి జీవితంలో చక్కగా సఫలీకృతులై ఉత్తమ మార్గానికి వెళ్ళే విధంగా ఎలాగైతే సహకరిస్తూ ఉంటారో తల్లిదండ్రులు, అలాగే మహర్షులు కూడా మనకు అటువంటి చక్కని హితాన్ని ఒక చోట చేర్చి పెట్టారు. వ్యాస మహర్షి ఈ భాగవతము, భారతము ఇవన్నీ కూడా మనకు అందించి భక్తి మార్గాన్ని అందరికీ నేర్పిస్తూ, భగవంతుణ్ణి తేలిగ్గా ఎలా పొందాలో, దానికి ఎన్ని రకాలైనటువంటి మార్గాలు ఉంటాయో అవన్నీ ప్రత్యక్షంగా కనిపించే విధంగా అలా చూపిస్తూ ఉన్నారు. మానవ జన్మ అన్ని జన్మల్లోకెల్లా దుర్లభమైంది కదా. మరి ఈ మానవ జన్మ మనం ధరించినందుకు గాను విశేషం ఏమిటి అంటే, విచక్షణతో విలక్షణంగా మనం ఆలోచించాలి. ఈ మానవ జన్మలో భగవంతుడంటే ఒక ఆలోచన ఉంది. భగవంతుణ్ణి ఏ విధంగా ధ్యానించాలో తగినటువంటి సామగ్రి మన దగ్గర ఉంది. ఆచరించడానికి కావలసినటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. అలాగే ఈ దేహంలో ఉండేటువంటి ఎన్నో రకాలైన శక్తియుక్తులన్నీ మనకి సహకరిస్తాయి. ముఖ్యంగా భావన ఉన్నది, పరమాత్మను పొందాలనే భావన ఉన్నది. ఇలాంటి వాటిలన్నిటినీ మేళవించి మళ్ళీ మళ్ళీ ఈ జన్మ నాకొద్దు, భగవత్ సన్నిధికి వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన వచ్చే విధంగా మనల్ని మరల్చడానికి ఉపకరించేటువంటి చక్కని భక్తి మార్గాలు ఇందులో వర్ణింపబడ్డాయి. ఎక్కడో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుని ఆ దేవుడు ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడో అని విచారణ చేస్తూ శరీరాన్ని కృషింపజేసేటువంటి పని లేకుండా, ముఖ్యంగా ఈ కలియుగంలో ఆ భగవంతుని యొక్క దివ్యమైన చరిత్రను శ్రవణం చేస్తూ, 10 మందితో వాటి గురించి చర్చిస్తూ, మహర్షులు అందించినటువంటి ఇటువంటి చక్కని భక్తుల చరిత్రలని పఠనం చేసుకుంటూ హాయిగా తేలికగా భవసాగరాన్ని మనం దాటి ఆ పరమాత్మను శాశ్వతంగా చేరుకోవటానికి ఉపకరించేటువంటి సామగ్రి అంతా ఈ శ్రీమద్భాగవతంలో వ్యాస మహర్షి మనకి అందించి ఉన్నారు. ఆ విశేషాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 6వ స్కంధంలో దితి పుంసవన వ్రతాన్ని ఆచరించింది. తత్ఫలితంగా ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కుమారుడు కావాలి అని ఆవిడ సంకల్పం. కానీ ఇంద్రుడు ఆ లక్ష్యాన్ని భేదించేశాడు. కానీ ఆమె గొప్పతనం చేత వాళ్ళందరినీ కూడా దేవేంద్రుడు తన వాళ్ళుగా చేసుకుని వాళ్ళని కూడా దేవతలుగా అంగీకరించి సమానమైనటువంటి యోగ్యతను కల్పించాడు. కానీ అనాదిగా జరుగుతున్న విషయం ఏమిటి అంటే, తిథికి జన్మించినటువంటి వాళ్ళు దైత్యులు, రజోగుణ సంపన్నులు, తమోగుణ సంపన్నులు అవడం చేత ఈ దేవేంద్రుడేమో ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువుని చక్కగా ఆధారంగా చేసుకుని ఆయన శక్తితో ఈ రాక్షసులందరినీ ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉన్నాడు. దాంతో దితికి గర్భశోకం మిగిలిపోతోంది. అయ్యో నా సంతానం అంతా ఈ రకంగా పాడైపోతోంది, ఏ విధంగా నేను కూడా గొప్ప సంతానాన్ని పొందాలనేటువంటి చింత ఆమెలో అలాగే ఉండిపోయింది. హతపుత్రాదితి
శక్ర పార్ష్నిగ్రాహేణ విష్ణున మన్యునా శోకదీప్తేన జ్వాంతి పర్యచింతయతు అని చక్కగా వర్ణించారు వ్యాఖ్యాకారులు. తన పుత్రులంతా పోతూ ఉన్నారు, ఈ దేవేంద్రుడే ఏదో చేస్తున్నాడు, ఆ మహావిష్ణువేమో వీళ్ళకి సాయం చేస్తున్నాడు, ఇదంతా తగినటువంటిది కాదు అనే భావనతో ఆమె దుఃఖంతో ఉన్నది. కానీ పరమాత్మ అలాంటి వాడా నిజంగా? ఆయనకు శత్రువు మిత్రులు అనేటువంటి భావన ఏమైనా ఉందా? ఇది తప్పనిసరిగా చర్చించుకోవాలి కదా. శ్రీ మహావిష్ణువు అంతటి వాడు, గుణరహితుడైనటువంటి వాడు, అందరినీ ప్రేమించేటువంటి వాడు. దేవేంద్రుడు వచ్చి నువ్వే రక్షించన్నంత మాత్రాన దితి సంతానాన్ని నిర్దాక్షిణ్యంగా అవతారాలెత్తి సంహరించడం అనేటువంటిది ఏమైనా యోగ్యమైన పనేనా? ఆయన సముడని కదా ఆయనకి పేరు. అసలు భగవంతుని లక్షణం ఏమిటి? తనని ద్వేషించే వాళ్ళని కూడా రక్షించేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ. స్వభక్తంచ సదా విష్ణు ద్విషంతమపి రక్షతి. తనని ద్వేషించే వాళ్ళని కూడా రక్షించేటువంటి చక్కని సద్గుణాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆయనకి ఏది అంటదు, తామరాకు మీద నీటి బొట్టులాగా అంతా లీల చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి లేనిపోయినటువంటి ఈ పక్షపాతాలన్నీ అంటగట్టడం అనేది తగినది కాదు. కానీ చూస్తేనేమో లోకల్లో ఏం కనిపిస్తోంది? ఎప్పుడు దేవేంద్రుడు విష్ణువుని ఆశ్రయించటం, ఆ దానవులు తపస్సు చేసి ఎన్నో వరాలు సంపాదించినా ఆ వరాల్లో ఎక్కడో ఒక చోట చిన్న లొసుగు చూసుకుని ఆ రూపాన్ని పొంది ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి వాళ్ళని సంహరిస్తున్నాడు. ఇదంతా ఏమిటి అనేటువంటి సందేహం అందరికీ కలుగుతూ ఉంటుంది కదా. ఆ విషయాన్నే ప్రతిపాదిస్తూ ఈ సప్తమ స్కంధంలో చక్కగా నృసింహావతార ఘట్టాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు వ్యాస మహర్షి. నృసింహావతార ఘట్టం అంటే ప్రహ్లాదుని యొక్క ఔన్నత్యము. ప్రహ్లాదుని చూస్తే మనకి ఏం కనిపించాలి? భక్తుల్ని చూచినప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? పరమాత్మ ఏ విధంగానైతే దేనితోనూ సంబంధం లేకుండా ఉంటాడో అలాగే భక్తుడైన ప్రహ్లాదుడు కూడా అంతా భగవన్మయమే తప్ప వేరొకటి ప్రపంచంలో లేదు అన్న విషయాన్ని బాగా అవగాహన చేసుకున్నాడు. ఆ ప్రహ్లాదుడికి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు సృష్టించినా అవి సమస్యలుగా కనిపించలేదు. అది కూడా భగవన్మయంగానే చూడగలిగాడు ప్రహ్లాదుడు. అలాంటి ఉన్నతమైన ఉదాత్తమైన శత్రుమిత్ర భేదం లేనటువంటి ఒక చక్కని అవస్థకు చేరుకున్న ప్రహ్లాదుడు వయసులో చిన్నవాడైన మనందరికీ ఆదర్శప్రాయుడు, ఆదరణీయుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రహ్లాదుని యొక్క గొప్పతనాన్ని, భక్తుని యొక్క గొప్పతనాన్ని, భక్తుణ్ణి రక్షించడానికి వచ్చినటువంటి పరమాత్మ యొక్క గొప్పతనాన్ని వర్ణించే ఆ నృసింహావతార ఘట్టాన్ని తెలియజేసే ఉపోద్ఘాతంతో ఈ సప్తమ స్కంధం అనేది ప్రారంభమవుతూ ఉన్నది. స్వభక్తపాతేన తద్విపక్ష విదారణం నృసింహమద్భుతం వందే పరమానంద విగ్రహం. పరమానంద స్వరూపుడు పరమాత్మ అంటే ఆనందం తప్ప వేరొకటి లేదు. ఆయన ఏది చేసినా ఆనందమే. అటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ తన భక్తుణ్ణి రక్షించడం కోసం, శత్రువుగా తనని భావించేటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి నిగ్రహించటం కోసం దివ్యమైన స్వరూపంతో అవతరించాడు. చూశారా? ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. అందువల్లనే మానవులు ఏం చెయ్యాలి? తాము ఈ జన్మని సాధించినందుకు మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. విషయవాంఛలతో నిరంతరము అటు ఇటు సంచరిస్తూ ఇంద్రియాలు ఏమి చెప్తే అవి వింటూ ఇలా వెళుతూ ఉంటే అసలైనటువంటి మర్మం దాటిపోతుంది. మనీషిణ యత్నః కార్య మహదనుగ్రహే. మనీషిణ అంటే బుద్ధిమంతులు, పండితుడైన వాడు ఎవరు అంటే కేవలము విద్య నేర్చుకున్నటువంటి వాడు కాదు, విద్యలలో మర్మం అంతా తెలిసినటువంటి వాడు పండితుడు. అనగా భగవత్ సంబంధమైన విషయాలు తెలియజేసేటువంటి మహాత్ములతో సత్సాంగత్యాన్ని పెట్టుకుని భగవత్తత్వాన్ని జీర్ణం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడే ఈ మానవ జన్మ అనేటువంటిది సార్థకమవుతుందన్న నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడే నిజమైన మానవుడు అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ ఇంకా సప్తమ స్కంధంలో ఉన్నటువంటి విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సప్తమ స్కంధంలో పరీక్షిన్ మహారాజు సుఖయోగేంద్రుల వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. పరీక్షిన్ మహారాజు ఎంత గొప్పవాడో చూడండి. స్వల్పకాలంలోనే ఆ భగవంతుణ్ణి పొందేటువంటి మార్గాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు సుఖయోగేంద్రుణ్ణి. ఆ సుఖయోగేంద్రుడు అందించే అమృతం ఏమిటి అంటే
విప్రశాపానికి గురైనటువంటి పరీక్షిన్ మహారాజు 7 రోజులలోపు తక్షకుడనేటువంటి సర్పము యొక్క కాటుతో మరణిస్తాడు. ఇది విధి. మరి ఈ వారం రోజుల్లో ఈ శాపాన్ని ప్రతిఘటించటం కష్టం, అది లేకుండా చేయటం ఎవరి వల్ల కాదు. కానీ మరి భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఈ వారం రోజుల్లో ఏం చెయ్యాలి అంటే శ్రీమద్ భాగవతంలో భగవంతుని యొక్క తత్వము, ఆ భక్తుల యొక్క చక్కని లక్షణాలు తెలుసుకోవటం తప్ప వేరే మార్గమే లేదు అని నిశ్చయించి సుఖయోగేంద్రుల వారు ఉద్ధరిస్తూ ఉన్నారు ఆ పరీక్షిన్ మహారాజుని. ఆ పరీక్షిన్ మహారాజు ప్రశ్నించాడు. ఇంతవరకు జరిగిన వృత్తాంతాలన్నీ వినంగానే ఆయన మనసులో కూడా సందేహం వచ్చింది, మనం అనుకున్న సందేహమే. రాజోవాచ సమహాప్రియ సుహృద్బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీత్ విషమో యథా. ఆ ప్రశ్న ఏమిటి? అందరి పట్ల భగవంతుడు సమహ, అందరికీ సమానమైన వాడు కదా. ప్రియ, అందరి యందు ప్రేమ కలిగిన వాడు. అంతేకాదు సుహృత్తు, మిత్రుడు కూడా. మిత్రుడు, ప్రియుడు, సముడు, ఆయనకి బిరుదులు ఉన్నాయి. భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్పుకున్నాడు కదా, నమే ద్వేష్యోస్తి న ప్రియ సమోహం సర్వభూతేషు. అన్ని ప్రాణుల యందు నేను సమానంగా ఉంటాను, నాకు ద్వేషము లేదు, ప్రేమ లేదు ఎవరి యందు. ధర్మం ఎటుంటే అటుంటాను, ధర్మాన్ని పరిరక్షిస్తాను అని చెప్పాడు కదా పరమాత్మ. పాండవుల పట్ల ఆ శ్రీకృష్ణునికి ఎందుకంత ప్రేమ అంటే వాళ్ళు తన వాళ్ళని మాత్రమే కాదు, వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ధర్మ సంస్థాపన కోసం వాళ్ళందరినీ కూడా రక్షించాడు. సత్వగుణం ఎక్కడుంటే, సత్వగుణ సంపన్నులు ఎవరైతే వాళ్ళ పట్ల ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అదే అడుగుతున్నాడు ఈ మహారాజు. సమప్రియ సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం. భూతానాం ప్రాణులన్నింటికీ స్వయంగా ఆయన మిత్రుడు కాబట్టి ఇంద్రస్యార్థే కథం దైత్యాన్. ఇంద్రుడి కోసం, ఇంద్రుడికి పదవి కట్టబెట్టడం కోసం, ఇంద్రుణ్ణి మహారాజుని చేయటం కోసం, ముల్లోకాధిపత్యం కట్టబెట్టడం కోసం ఆయా అవతారాలు ధరించి ఎందుకయ్యా ఈ దితి సంతానాన్ని, రాక్షసుల్ని ఇలా సంహరిస్తాడు? ఇందులో సమత్వం ఏముంది చెప్పు? సమత్వం అంటే దుష్టుడైనా ఎవరైనా అందరినీ కూడా అభిమానించేటువంటి లక్షణం కలిగిన వాడు అన్నావు కదా, ఇది ఎందుకు జరుగుతోంది? దేవతలకే పట్టం ఎందుకు కడుతున్నాడు? రాక్షసుల్ని ఎందుకని సంహరిస్తున్నాడు? ఈ విషయం అంతా చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. దీనివల్ల స్వామిలో ఆ విషమమైనటువంటి ఆలోచన, భేద బుద్ధి ఉంది కదా, దేవతల పట్ల పక్షపాతం ఉంది కదా అనేది ఆ మహారాజు యొక్క ప్రశ్న. ఇంకా అడుగుతున్నాడు, నహ్యస్యార్థ సురగణైః సాక్షాన్ని శ్రేయసాత్మనః నైవాసురేభ్యో విద్వేషో నోద్వేగశ్చ గుణస్యహి. దేవతలతో స్నేహం చేస్తే శ్రీ మహావిష్ణువుకి ఏదన్నా కలిసి వస్తుందా? ఆ మహావిష్ణువునకు లేనిది ఏదన్నా ఉందా? ఆయన దగ్గర లేని వస్తువు ఇంద్రుడి దగ్గర ఏమైనా ఉందా? లోకరీతి మనం గమనిస్తే మనకెవరితో అన్న అవసరం ఉందనుకోండి, ఆ అవసరాన్ని అనుసరించి వాళ్ళకి కావలసినటువంటి ప్రియమైన పనులన్నీ చేస్తాం. వాళ్ళకి ఏది యోగ్యమో అదే ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. దేనివల్ల? స్వార్థం వల్ల. మన దగ్గర లేని వస్తువు ఏదో వాళ్ళ దగ్గర ఉంది అనేటువంటి ఒక ఆలోచన తప్ప వేరొకటి కాదు. అలాగే మన ఎవరైనా ద్వేషిస్తూ బాధ పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద మనము ద్వేషం పెంచుకుని దూరంగా ఉంటాము. కానీ పరమాత్మ విషయంలో ఏమయ్యింది? ఈయనకు దేవేంద్రుడంటే ప్రత్యేకమైన అభిమానం ఉండడానికి గల కారణం ఏమిటో అర్థం కావటం లేదు. రాక్షసుల పట్ల ద్వేషం ఉండడానికి కారణం ఏమిటో అర్థం కావటం లేదు. నిజంగా అది ప్రేమ ద్వేషము అయినట్లయితే, ఎందువల్లంటే ఇక్కడ ద్వేషించే లక్షణం పరమాత్మకు లేదు, ఆశ్రయించాల్సినటువంటి అవసరము లేదు. ఎందువల్లంటే ఈయన ఎటువంటి వాడు? నిశ్రేయసాత్మనః, సమస్తమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చేటువంటి వాడు, అన్ని రకములైనటువంటి మంగళములు కలిగినటువంటి వాడు. అందరికీ ఏది కావాలన్నా ఆయనైతే ఇస్తాడు, కానీ ఆయన ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నాకు ఇది కావాలి అని అడిగే అవసరం ఏమీ లేదు. ఇంద్రుడే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భృత్యుడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన జీవులు కానీ, ఇంద్రాది దేవతలు కానీ, సూర్యచంద్రులు కానీ, దిక్కులు కానీ, పంచభూతములు కానీ
వీటన్నిటిలో శక్తి ఎలా వచ్చింది? ఆ పరమాత్ముని యొక్క శక్తి వల్లనే అవన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇంద్రియాలు మనం చూసామనుకోండి, చెవి ఎంత ఉంది, ఈ చెవులో ఉన్నటువంటి ఇంద్రియం ఏదైతే ఉందో అది పరమాత్మ శక్తి లోపల ఉన్నది. పైకి అందంగా కనిపించినా ఆ లోపల పరమాత్మ శక్తి లేకపోతే వినిపిస్తుందా? వినిపించదు. కన్ను కనిపించదు, మాట బయటికి రాదు. అలాగే ఆ పైన ఉన్నటువంటి సూర్యుడు కూడా మెలమెలా మెరిసిపోతూ ఉంటాడు. మరి సూర్యకాంతి ఇన్ని చోట్ల ప్రకాశిస్తోంది అంటే లోపల ఉన్నటువంటి శక్తి వల్ల. సూర్యుడు లోపల శక్తి, అసలైన శక్తి లేకపోతే ఆయన వెలవెలబోతూ ఉంటాడు, కేవలం నీడలా తయారైపోతాడు. అలాగే చంద్రుడు కూడా ఇలా సూర్యచంద్రాదులు ఏమిటి, వాయువు కూడా కదులుతోందంటే ఆ పరమాత్మ యొక్క గొప్పతనమే తప్ప వేరొకటి కాదు. అన్ని రకాలైనటువంటి సంపదలు ఉన్నటువంటి వాడు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని తన హృదయ కమలంలో నిలుపుకున్నటువంటి వాడు, లక్ష్మీనాథుడైనటువంటి ఆ పరమాత్ముడు ఇంద్రుడి దగ్గర ఏదో కావాలని అడగాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఎందువల్ల ఇలా కనిపిస్తూ ఉన్నది? నైవా సురేభ్యో విద్వేషో, అసురుల నుంచి ద్వేషించాల్సినటువంటి పని ఈయనకి ఏముంది? నో ద్వేగశ్చ గుణస్య, అసలు ఈయన గుణరహితుడు కదా. అలాంటి వానికి ఇలాంటి ఆలోచన ఎందుకు కలిగిందో నాకు చెప్పవలసింది. సహజంగానే పరమానంద స్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ. అందువల్ల అసురుల వల్ల భయము లేదు, దేవతల వల్ల ప్రయోజనము లేదు. ఇతి నస్సు మహాభాగ నారాయణ గుణాన్ ప్రతి సంశయస్సు మహాన్ జాతః తద్భవాన్ ఛేత్తుమర్హతి. కాబట్టి ఓ సుఖయోగీంద్ర మహర్షి, నా సందేహాన్ని నీవే నివృత్తి చెయ్యాలి. ఓ మహాభాగా, పుణ్యాత్ముడా, ఆ నారాయణుని యొక్క గుణములలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటో కొంచెం నాకు చెప్తావా? ఆ విషయంలోనే నాకు సందేహం ఎక్కువగా ఉన్నది. ఆ సందేహాన్ని ఛేత్తుమర్హతి, ఛేదించటానికి యోగ్యుడైన వాడవు నీవే. నీవే నా సద్గురు స్వరూపునవై ఉన్నావు. నన్ను ఉద్ధరించి ఆ విశేషాలన్నీ వివరించి చెప్పవలసింది అని చెప్పి ఆ సుఖయోగీంద్రుడిని అడుగుతూ ఉన్నాడు ఆ పరీక్షిత్ మహారాజు. అప్పుడు సుఖ మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నారు పరీక్షిత్తుకి. శ్రీ సుఖవాచ సాధుపృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతం యద్భాగవత మహాత్మ్యం భగవద్భక్తివర్ధనం. మంచి ప్రశ్న అడిగావయ్యా ఓ మహారాజా. బుద్ధిమంతులు మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటేనే కదా చెప్పటానికి, చెప్పింది అర్థం చేసుకోవడానికి. అది అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు ఎన్ని చెప్పినా కూడా అవి ఏనుగు చెవిలో పడ్డ నీళ్లలాగా బయటికి దొల్లిపోతూనే ఉంటాయి, ఏమాత్రము లోపలికి ప్రవేశించవు. కాబట్టి అవి ఇంకా బాధ పెడతాయి. కాబట్టి నీవు అడిగిన ప్రశ్న మంచిది. నీవు భక్తుడవు. హరి యొక్క చరిత్ర చాలా అద్భుతమైనటువంటిది. ఇక భాగవత మాహాత్మ్యం అంటావా, అది ఇంకా గొప్పది. అందువల్లనే ఆ భగవంతుని యొక్క దివ్య గుణములను నారదాది మహర్షులంతా నిరంతరము కీర్తిస్తూ ఉంటారు. నిజమైన శాంతిని, ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏది అంటే భగవంతుని యొక్క చరిత్ర తప్ప వేరొకటి కాదు. యద్భాగవత మాహాత్మ్యం భగవద్భక్తివర్ధనం. ఆ భాగవతుల యొక్క గొప్పతనం ఎలాంటిది, భగవంతుని గొప్పతనం ఎలాంటిది అంటే భగవద్భక్తి వర్ధనం. అంటే భగవంతుని మీద భక్తిని వృద్ధి పొందించేటువంటిది. మనస్సు నిలకడ లేకుండా ఉంటుంది, చంచలమైనటువంటిది మనస్సు. ఇది అటు ఇటు సంచరిస్తూ ఉంటుంది. దాన్ని నిలబెట్టి ఒక చోట ఉంచి ఆ భగవంతుని మీద ధ్యాస పెంచాలి అంటే తత్సంబంధితమైన భగవత్ సంబంధితమైనటువంటి గుణాలను ఎప్పుడూ వింటూ ఉండాలి. ఎందువల్లంటే నిత్య జీవితంలో ఏదైతే మనకు అభ్యాసం అవుతుందో అది ఎప్పుడూ మనని వెన్నంటే ఉంటుంది. మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, సందర్భం వచ్చినప్పుడు ఆ మంచి మాటలు గుర్తొస్తాయి. అలా కాకుండా చెడు పనులు చేస్తూ చెడు మాటలు మాట్లాడుతూ అదే అభ్యాసంగా పెట్టుకుంటే అవసరమైనప్పుడు మంచి మాటలు చెప్దాం అనుకుంటే ఆ చెడు మాటలు వచ్చి అడ్డుపడుతూ ఉంటాయి. పొరపాటున నలుగురిలో అటువంటి చెడు మాటలు కూడా వచ్చేయచ్చు. కాబట్టి ఎప్పుడు ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి భగవంతుని యొక్క మంత్రాన్ని కానీ, నామాన్ని కానీ, ఆ స్వామి చరిత్రని కానీ మననం చేసుకుంటూ ఉన్నట్లయితే, సత్సంగం చేసినట్లయితే, భాగవతులతో స్నేహం చేసినట్లయితే, భాగవతులు అంటే ధనం కలిగినటువంటి వాళ్ళు కాదు, అహంకారం ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఎప్పుడూ భగవంతుడిని తలుచుకునేటువంటి వాళ్ళు.
అలాంటి వాళ్ళతో స్నేహం చేసినట్లయితే అప్పుడు మనకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. భగవద్భక్తి వర్ధనం, అందువల్లనే భాగవత మాహాత్మ్యం అనేది భక్తిని పెంచుతూ ఉంటుంది. అటువంటి భాగవత మాహాత్మ్యాన్ని గురించి గీయతే పరమం పుణ్యం ఋషిభి నారదాదిభి, ఋషులందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే గానం చేస్తూ ఉంటారు. ఈ భాగవత మాహాత్మ్యాన్ని గురించి గానం చేస్తూ ఉంటారు. పామరులు ఏమనుకుంటారు, వీళ్ళందరూ ఉత్తమమైనటువంటి ఇతరమైన విషయాసక్తి లేకుండా ఈ భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉంటే ఏమిటి ప్రయోజనం అనుకుంటారు. ప్రయోజనం అనేది చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఈనాడు బంగారు ఆభరణాలు తగిలించుకున్నా, చక్కని వస్త్రాలు కట్టుకున్నా, ఎన్ని రకాల విజయాలు సాధించామనుకున్నా అవి ఈ జన్మకు మాత్రమే సంబంధించినవి. మరి జన్మ అనేది ఒకసారితో పోదుగా, మరలా మరలా ఆవృత్తి జరుగుతూనే ఉంటుంది కదా. ఆ ఆవృత్తి లేనటువంటి విధానాన్ని మనం సముపార్జించుకోవాలి అంటే ఈ భాగవత మాహాత్మ్యాన్ని శ్రవణం చెయ్యాలి, భక్తిని పెంచుకోవాలి. అది ఆ ఋషులకు తెలుసు, దేవ ఋషులైనటువంటి నారదాదులందరికీ తెలుసు, మునులకు. అందుకనే ఎల్లప్పుడూ వేదోక్తమైనటువంటి మంత్రరాజములతో, సూక్తులతో ఆ పరమాత్మను చక్కగా కీర్తిస్తూ ఉంటారు. అంతకు మించినటువంటి ధనం కానీ గొప్పతనం కానీ వేరొకటి లేదని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అది తెలుసుకునేదాకా ఈ లంపటములైతే మనని వదలవు. కాబట్టి అలాంటి భాగవత మహాత్మ్యాన్ని ఓ మహారాజా, పరీక్షిత్ మహారాజా, నువ్వు అడిగావంటే నిజంగా నీవు ఉత్తముడవయ్యా, నీవు భక్తి మార్గంలోకి వెడుతూ ఉన్నావు. అందువల్ల ఆ విశేషాలన్నీ నేను వర్ణించి చెప్తాను. అవి చెప్పే ముందు నత్వా కృష్ణాయమునయే కథయిష్యే హరే కథాం. కృష్ణాయమునయే, కృష్ణద్వైపాయనుల వారు వ్యాస మహర్షికి నమస్కారం చేసి ఆ తరువాత నేను ఆ కథలన్నీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. హరి కథను చెబుతాను, హరి యొక్క వృత్తాంతాన్ని చెబుతాను. ఎందువల్లంటే అదే తారకం కాబట్టి. ఎటువంటిది? ఆ స్వామి పట్ల ఉండేటువంటి భక్తి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు. చిత్రంబులు అంటే ఊహించనటువంటి అనేక రకాలైన విధాలుగా ఉంటుంది భగవంతుని యొక్క గొప్పతనం. మనం ఊహించిందే అక్కడ కనిపించదు. మనం ఏదైతే ధర్మం అనుకుంటామో అది పరిపూర్ణ ధర్మంగా మనకి గోచరించకపోవచ్చు. అజ్ఞానవశం చేత ఏదైతే అధర్మం అనుకుంటామో అది ధర్మం కావచ్చు. ఇలాంటి చిత్రమైన భగవల్లీలా విశేషాలు, ఆయన కారుణ్యము, అలాగే త్రైలోక్య పవిత్రంబులు, ముల్లోకాలను పునీతం చేసేటువంటివి ఆ పరమాత్మ యొక్క గుణములు. భవలతాలవిత్రంబులు, భవలతలు అంటే ఈ సంసార దుఃఖాలనేటువంటి తీగలు, అవన్నీ మనని అల్లుకుపోయినాయి. ఎటు బయటికి వెళ్దామన్నా కుదరదు. ఏవో ఆలోచనలు, బాధలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. తాత్కాలికమైన సుఖాలు ఇంకా ఉంటాయి. అవే నిజమైనవి అనుకుంటాము, ఈ దేహమే శాశ్వతం అనుకుంటాం. అలాంటి లతలేవైతే ఉన్నాయో ఆ లతలన్నింటినీ కూడా లవిత్రంబులు, తెగ్గొట్టేటువంటి ఒక కొడవల్లాంటివి ఆ భగవంతుని యొక్క చరిత్రలు. ఓ పరీక్షిత్ మహారాజా, సన్మిత్రంబులు, మనందరికీ కూడా నిజమైన స్నేహితులు ఏమిటి అంటే ఆ భగవంతుని యొక్క చరిత్రలే మనశ్శాంతిని ఇస్తాయి. మునిజన వన చైత్రంబులు, మునిజనులు వనముల్లాంటి వారు, ఉద్యానవనాల్లాంటి వారు, స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు. వారి హృదయాకాశంలో నిర్మలంగా పుష్పంలాగా వికసించేటువంటి ఆ పరమాత్మ ఎల్లప్పుడూ గోచరిస్తూ ఉంటాడు. అలాంటి వారి యొక్క ఉద్యానవనం లాంటి వాళ్ళ హృదయాలకు చైత్రంబులు, చైత్రమాసం లాంటివి. చైత్రమాసంలో ఎలాగైతే ప్రకృతి అందంగా పులకరిస్తూ ఉంటుందో, పరవశిస్తూ ఉంటుందో, అలాగా మునుల యొక్క హృదయములనేటువంటి వనములకు ఆ భగవంతుని యొక్క చరిత్రలు ఎలాంటివి అంటే చైత్రం లాంటివి అని వర్ణిస్తున్నారు. ఆ విష్ణుదేవు చరిత్రలు అని ఎంతో అందంగా ప్రశాంతంగా వర్ణించి చెబుతున్నారు. నాయనా, నీవడిగినటువంటి ప్రశ్నకి సమాధానం విను. నిర్గుణోపి యజో వ్యక్తో భగవాన్ ప్రకృతే పరః. స్వామి అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు? ప్రకృతే పరః, ప్రకృతికి అతీతమైనటువంటి వాడు పరమాత్మ. ఒకళ్ళ పట్ల ద్వేషము, ఒకళ్ళ పట్ల ప్రేమ, ఇవన్నీ ప్రకృతికి లోనైనటువంటి వాళ్ళకు ఉండే గుణాలు.
ప్రకృతి కన్నా పరమైనటువంటి వాడికి ఒకళ్ళ పట్ల ఒక రకమైన భావన, వేరొకరి పట్ల ఇంకో భావన ఎందుకు ఉంటుంది? నిర్గుణ, గుణరహితుడైనటువంటి వాడు. అజహ, అవ్యక్త, పుట్టుకే లేనటువంటి వాడు. అవ్యక్త, వ్యక్తం కానటువంటి అచింత్యమైన గొప్ప శక్తి కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ. ఇన్ని రకాలైన గుణాలు కలిగినటువంటి వాడు కేవలం తన మాయతోనే ఇదంతా సృష్టిస్తున్నాడు. నువ్వేదైతే చూచి ద్వేషము ప్రేమ అనుకుంటున్నావో అది దేహ సంబంధమైన వారికే తప్ప దేహాతీతుడైనటువంటి పరమాత్మకు లేదు. కాబట్టి ఆ పరమాత్మ చేసేటువంటిది కేవలం లీలా విభూతి మాత్రమే. సమాయా గుణమావిశ్య బాధ్య బాధకతాంగత. సమాయా గుణమావిశ్య, ఆయనే తయారు చేసినటువంటి మాయా గుణాలు ఉన్నాయి. సత్వము, రజస్సు, తమస్సు అనే పేరు కలిగినటువంటి మాయా, ఆ మాయా గుణాలు ఉన్నాయి. ఆ మాయా గుణాలను ఆశ్రయించినట్టుగా నటిస్తూ బాధ్య బాధకతాంగత. ఒకరు శిక్షిస్తూ ఉంటే వేరొకళ్ళు బాధపడుతున్నట్లుగా, ఒకళ్ళు సన్మానిస్తూ ఉంటే సన్మానింపబడుతున్నట్లుగా, తాను బాధింపబడుతున్నట్లుగా, ఎదుటి వాళ్ళని బాధిస్తున్నట్లుగా, ఇవన్నీ లోకంలో కనిపించేటువంటి ప్రతి వృత్తాంతము కూడా ఎవరిది అంటే పరమాత్మ సంకల్పమే, పరమాత్మ స్వరూపమే. దేవతలను దానవులు ఒకసారి గెలుస్తారు, దానవుల పైన దేవతలు ఒకసారి గెలుస్తారు. ఇలా ఒకరి మీద ఒకరు గెలవటం, ఒకసారి కుంగిపోవటం, ఒకసారి బాధపడటం, ఒకసారి మరణించటం, ఇలాగ కనిపించే లీలలన్నీ కూడా ఆ మాయా గుణం చేత స్వామివారు సృష్టించిన లీలా విలాసం. ఆయనకి అనిపించింది లీలగా ఇలా చేద్దామని అలా చేస్తున్నాడు. ఆయన సంకల్పంతోనే అది జరుగుతోంది తప్ప ఇందులో నిజం లేదయ్యా. రాగద్వేషాది నిమిత్తభూత దేహేంద్రియాది రహిత. అసలు స్వామి ఎలాంటి వాడు అంటే రాగము, ద్వేషము ఇలాంటివి ఏమీ లేనటువంటి వాడు, దేహేంద్రియాలు లేనటువంటి వాడు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? ఇంద్రియాలు కలిగినటువంటి దేహం కలిగిన వాళ్ళకే ఉంటాయి. అంటే దేహధారులందరూ కూడా ఆ జన్మతో పాటుగా మాయని కూడా తెచ్చుకుంటారు. పరమాత్మ యొక్క మాయ వల్లే అది కూడా. దానివల్ల ఏంటంటే ఈ రాగము, ద్వేషము, అసూయ, మనం బాగుపడాలి, ఎదుటివాడు చెడిపోవాలి, నేనెప్పుడూ హాయిగా ఉండాలి, నేను 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 అని నన్ను నేను, లోపల ఉన్నటువంటి పరమాత్మ వేరు, ఈ దేహం వేరనేటువంటి జ్ఞానం లేకుండా నేనే కర్తని, నేనే భోక్తని అనేటువంటి ఆలోచనతో పతనమైపోతూ ఉంటారు. కానీ పరమాత్మకు మాత్రం అది లేదు. కర్త స్వతంత్రుడు అయినటువంటి పరమాత్మ వేరు. కాబట్టి మనం ఏనాటికి కర్తలం కాలేము. తన మాయాగుణంతోనే ఒకరిని బాధించటం, లేదా తనని తాను బాధించుకున్నట్టు కనిపించటం, ఒకరి చేత బాధింపబడుతున్నట్టు, ఇతరులని బాధ పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. అంతేకాదు అన్నిటికీ అతీతమైన వాడైనా తాను కూడా జన్మలు ధరిస్తూ ఉంటాడుగా. రామాద్య అవతారములన్నీ ధరించి నేను కూడా మీలాంటి వాడినే అని కనిపిస్తాడు. అంత మాత్రం చేత ఆయన మనలో ఒకడైపోతాడా? కొంతమంది ఏమనుకుంటారు, ఆయన్ని తిరస్కరిస్తారు, అవమానిస్తారు, మళ్ళాంటి వాడేలే అనుకుంటారు. అవజానంతి మామూఢాహ అని భగవద్గీతలో చెప్పారుగా. నేనెవరో తెలుసుకోలేక, నా గొప్పతనం ఏమిటో అర్థం కాక అందరూ కూడా నన్ను అవజానంతి. కొంతమంది పామరులు నన్ను తిరస్కరిస్తూ ఉంటారు. అయినా తిరస్కారము సత్కారం అవేవి నాకంటవని స్వామి ఎప్పుడో చెప్పారు. కాబట్టి ప్రకృతే పరహ, ప్రకృతి కన్నా పరమైన వాడు అంటే మాయాతీతుడు. ఆ మాయ సృష్టించేది ఆయన. విష్ణు మాయలో పడేవాళ్లే తప్ప విష్ణువుని మాయ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందువల్లనే ప్రకృతి కన్నా పరుడు కాబట్టే ఆయన్ని నిర్గుణుడు అన్నారు, గుణరహితుడు అన్నారు. ఆ నిర్గుణుడు కాబట్టే ఆయన అవ్యక్త. ఎవరు ఎంత ఆలోచించినా కూడా అర్థం కాని అచింత్యమైన దివ్యమైన గుణ సంపదలు కలిగినటువంటి వాడు ఆ పరమాత్మ అని చక్కగా వర్ణించి చెబుతున్నారు. నిర్గుణోపి హ్యజో వ్యక్తో భగవాన్ ప్రకృతే పరః సమాయా గుణమావిశ్య బాధ్య బాధకతాంగతః సత్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః నతేషాం యుగపద్రాజన్ హ్రాస ఉల్లాస ఏవవా. సత్వరజస్తమో గుణాలు అనేటువంటి వాటిలో ఈ మూడు కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఒకసారి సత్వగుణం వృద్ధి చెందుతుంది, ఒకసారి రజోగుణం వృద్ధి చెందుతుంది, మరోసారి తమో గుణం వృద్ధి చెందుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది కూడా పరమాత్మ సంకల్పం చేతనే జరుగుతుంది. ఆయనే జరిపిస్తూ ఉంటాడు ఇదంతా కూడా.
ఈ సత్వరజస్తమో గుణాలనేటువంటివి పరమాత్మకు అంటవు, కానీ వాటిల్ని ఈయన నడిపిస్తూ ఉంటాడు. సత్వం రజస్తమ ఇది ప్రకృతే, అవన్నీ ప్రకృతికి సంబంధించిన గుణాలు. నా ఆత్మనః, ఆత్మగుణాలు కాదు. అవి ఒకేసారి ఒకే విధంగా వృద్ధి చెందవు, ఒకేసారి క్షీణించవు. ఒకసారి సత్వగుణం వృద్ధిలో ఉంటుంది, ఒకసారి రజోగుణం వృద్ధిలో ఉంటుంది, ఒకసారి తమో గుణం వృద్ధిలో ఉంటుంది. ఆయా లక్షణాలు కలిగినటువంటి వాళ్లను పరమాత్మ తానే సంకల్పంతో వారిని ఆశ్రయించి వాటిల్ని ప్రచోదన చేస్తూ ఉంటాడు, ఉద్దీపింపజేస్తూ ఉంటాడు పరమాత్మ. జయకాలేతు సత్వస్య దేవర్షీన్ రజసో సురాన్ తమసో యక్షరక్షాంసి తత్కాలానుగుణో భజత్. ఏం చేస్తాడు ఆయన అంటే, సత్వగుణం వృద్ధిలో ఉన్నప్పుడేమో దేవతలను ఋషులను ఆశ్రయించి ఉంటాడు. ఎందువల్లంటే వాళ్ళు సత్వ సంపద కలిగినటువంటి వాళ్ళు. అలాగే రజోగుణం ఉన్నప్పుడేమో వృద్ధిలో ఉన్నప్పుడు అసురులను ఆశ్రయిస్తాడు, రాక్షసుల్ని ఆశ్రయిస్తాడు. అసురులు అంటే రాక్షసుల్లో ఒక తెగ. తమసో యక్షరక్షాంసి, తమో గుణం వృద్ధిలో ఉన్నప్పుడు యక్షుల్ని రాక్షసుల్ని ఆశ్రయించి ఆయా కాలానుగుణంగా లీలలు జరిపిస్తూ ఉంటాడు. అందువల్లనే సత్వగుణం వృద్ధిలో ఉన్నప్పుడు ఋషులు దేవతలు ఆనందంగా ఉంటారు, పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. దేవేంద్రుడు వజ్రాయుధాన్ని చక్కగా తిప్పి అమరలోకాన్ని పరిపాలించగలుగుతూ ఉంటాడు, దిక్పాలకుల్ని నియామకం చేయగలుగుతూ ఉంటాడు, ముల్లోకాల్ని రక్షిస్తూ ఉంటాడు, ఎంతటి వారినైనా ఎదిరించగలుగుతాడు. అది సత్వగుణ వృద్ధి ఉన్నప్పుడు. దానికి కారణం ఏంటంటే ఆ సత్వగుణంలో ప్రవేశించి దాన్ని వృద్ధి చేసేటువంటి వాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు కాబట్టి అలా కనిపిస్తుంది. సత్వస్య జయకాలే దేవర్షీన్, సత్వగుణం గనక వృద్ధిలో ఉన్నట్లయితే దేవతల్ని ఋషుల్ని ఆశ్రయించి పరమాత్మ ఆ సత్వగుణాన్ని వృద్ధి చేస్తాడు. రజసహ జయకాలే ఏం చేస్తాడు, అసురాన్, ఎప్పుడైతే రజోగుణం గనక వృద్ధిలో ఉంటుందో అది అసురులకు సంబంధించిందిగా చేసి ఆ అసురుల్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. వాళ్ళు తపస్సు చేయటం, వరాలు పొందటం, ఆ వచ్చినటువంటి వరాలను సద్వినియోగం చేసుకోకుండా నాకన్నా గొప్పవాడు లేడనేటువంటి భావానికి లోనయ్యి లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని బాధ పెడుతూ ఉంటారు. తమ యొక్క అధికారంతో పెత్తనంతో నేనే గొప్పవాణ్ణి అని పరమాత్మకు ఇష్టం లేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే తమో గుణం, యక్షులు రాక్షసులు, వీళ్లల్లో ఆ తమో గుణాన్ని వృద్ధి చేసి తద్వారా లీలలు ప్రకటిస్తూ ఉంటాడు ఆయా కాలాన్ని అనుసరించి. ఇదంతా కూడా స్వామి మాయ, శ్రీ మహావిష్ణువు కల్పించేటువంటి మాయ తప్ప వేరొకటి కాదయ్యా. ఎందువల్లంటే పరమాత్ముడు కాని చోట ఏదన్నా ఉందా? ఎక్కడ చూచినా అది పరమాత్మ స్వరూపమే తప్ప పరమాత్ముడు కానిది ఈ సృష్టిలో ఏ ఒక్కటి లేదు. జ్యోతిరాదిరివా భాతి సంఘాతాన్న వివిచ్యతే విదంత్యాత్మానమాత్మస్థం మధిత్వా కవయోంతతః. పండితులైన వాళ్ళు అంతటా ఉన్నటువంటి పరమాత్మను అర్థం చేసుకుని తమలో ఉన్నటువంటి పరమాత్మను విలక్షణమైనటువంటి విచక్షణతో జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ స్వామిని పట్టుకోగలుగుతున్నారు పండితులైన వాళ్ళు. పండితులంటే ఎవరంటే పరమాత్మ తత్వాన్ని పట్టుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే. ఒక కర్ర ఉంది, ఆ కర్రలో అగ్ని ఉంది. అలాగే జ్యోతి యథా కాష్ఠాదిషు, అలాగే జలము పాత్రలో ఉంది. ఆ పాత్ర యొక్క పరిమాణాన్ని బట్టి ప్రమాణాన్ని బట్టి జలం కూడా అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ జలాన్ని ఎందులో పోసినా అది ఆ రూపాన్ని పొందుతూ ఉంటుంది. అలాగే పరమాత్మ కూడా నానా రూపాలుగా ఉంటాడు. దేవేంద్రుల్లో ఉంటాడు, అలాగే యమధర్మరాజులో ఉంటాడు. ఎక్కడ చూచినా కూడా పరమాత్ముడు అనేక రకాలైనటువంటి రూపాల్లో ఉంటూ ఉంటాడు. కానీ వాటి వేటికి కూడా అంటనటువంటి దివ్యమైన ప్రకృతి కన్నా అతీతమైనటువంటి గుణసంపద కలిగిన వాడు పరమాత్మ అని వర్ణించి చెబుతూ ఉన్నారు. యదా శిశ్రిక్షు పుర ఆత్మనః పరో రజసృజత్యేష పృథక్ స్వమాయయ సత్వం విచిత్రాసురిరం సురీశ్వరః శయిష్యమాణస్తమ ఈరయత్యసౌ. ఈ దేహం కంటే భిన్నమైన దివ్యమైన స్వరూపం కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ అనుకుంటాట, నేను సృష్టి చెయ్యాలి, ఒక లీలను నేను ఆనందించాలి అని ఆయన సంకల్పించుకున్నప్పుడు ఆ రజోగుణాన్ని పట్టుకుని ఆ రజోగుణాన్ని ఆశ్రయించినట్లుగా ఒక మాయని చూపిస్తూ ఈ సృష్టి చేస్తాడు. రజస్సుతో సృష్టి ఏర్పడుతోంది. మరి ఏర్పడినటువంటి ఆ సృష్టిని రక్షించడానికి
ఆ సత్వగుణాన్ని ఆశ్రయిస్తాడు. సత్వం విచిత్రాసు రిరంసురీశ్వర, ఆ సత్వగుణాన్ని ఆశ్రయించినటువంటి వాడై ఆ సృష్టిని నిలబెడుతున్నట్టు, రక్షిస్తున్నట్టు, జాగ్రత్త చేస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆ తరువాత సైష్యమాణస్తమ ఈరయత్యసౌ, ఎప్పుడైతే ఈ సృష్టిని అంతటిని ఉపసంహరించుకోవాలని ఆయన సంకల్పిస్తాడో అప్పుడు దాన్ని ఉపసంహరిస్తూ ఉంటాడు. అంటే ఈ సృష్టి గాని, స్థితి గాని, లయం గాని ఇవన్నీ కూడా ఆయన ఇచ్ఛానుసారం సత్వగుణ, అలాగే సత్వ రజస్తమో గుణములనేటువంటి తన మాయాగుణములను ఆశ్రయించి స్వామి చూపించేటువంటి దివ్యమైన లీల. రజోగుణము అంటే అటు రాక్షసుల్లో కనిపిస్తోంది, తమో గుణము అంటే యక్షుల్లోనూ పిశాచాల్లోనూ కనిపిస్తోంది, సత్వగుణం అంటే దేవతల్లోనూ ఋషుల్లోనూ కనిపిస్తోంది. అందువల్ల మరి కాలాన్ని సృష్టించింది కూడా పరమాత్ముడే కదా అని ఆ కాలం గురించినటువంటి విశేషాన్ని కూడా వర్ణించి చెబుతున్నారు. కాలం చరంతం సృజతీశ ఆశ్రయం ప్రధాన పుంభ్యాం నరదేవ సత్యకృత్ ఏష రాజన్నపి కాల ఈసిత సత్వం సురానీకమివైధయత్యతః. ఈసిత అమోఘకర్త, సత్యమైనటువంటి పని చేసేవాడు పరమాత్ముడు. ఎలాంటి వాడు, ఆయనకి విశేషణం వాడారు. ఆయన చేసినటువంటి పని పొల్లుపోదు, ఏదైతే సత్యమో వ్యర్థము కాదో అది చేస్తాడు. అది పరమాత్ముని యొక్క గొప్పతనం. అలాంటి ఆ పరమాత్ముడు కాలం చరంతం సృజతి, చరంతం కాలం సృజతి, గడుస్తున్నటువంటి కాలాన్ని ఆయనే సృష్టించాడు. దానికి ఆధారంగా ఎవరిని తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాడు అంటే దానికి ఒక మార్గం పెట్టాడు. ఇప్పుడు ఒక రాజుగారు పరిపాలన చేయాలంటే దానికి ఎన్నో హంగులు కావాలి కదా. నిజానికి రాజే సర్వాధికారి, కానీ అక్కడున్న కోశాగారాన్ని చూసుకోవడానికి ఒకళ్ళని ఏర్పాటు చేస్తాడు, భటుల్ని కాపాడటానికి ఒకళ్ళని ఏర్పాటు చేస్తాడు. అదేవిధంగా అనేక రకాలైన పనులు చేయడానికి, వర్తక వ్యాపారాలు చేయడానికి వేరొకరిని చేస్తాడు, శత్రువుల్ని జయించడానికి వేరొకరిని ఏర్పాటు చేస్తాడు. వీళ్ళందరి మీద తానే ఉండి అవన్నీ నడిపిస్తూ ఉంటాడు. అలాగే పరమాత్మ కూడా తన రూపంలో ఉన్నటువంటి వైలక్షణ్యంతో, మాయతో ఇన్ని రకాలైనటువంటి సృష్టి రహస్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ కాలాన్ని ఎలా చేస్తున్నాడు ఆయన అంటే ప్రధాన పుంభ్యాం, ప్రధానమైనటువంటి స్త్రీ పురుషుల యొక్క సహాయంతో, ప్రకృతి పురుషుల యొక్క నిమిత్తంతో, ప్రధానమైన నిమిత్తంతో ఆయన నడిచేటువంటి కాలాన్ని సృష్టించాడు. మరి ఆ కాలం ఎటువంటిది? ఏష రాజన్నపి కాల ఈసిత సత్వం సురానీకమివైధయత్యతః. ఆ కాలమేమో సత్వగుణాన్ని వృద్ధి చేసేటువంటిది. ఆధారమైన, అందరికీ ఆధారమైన కాలాన్ని సృష్టించినటువంటి పరమాత్మ ఆ కాలం వృద్ధి చేసేటువంటి సత్వగుణ సంపన్నులు ఎవరైతే ఉన్నారో అంటే దేవతలు, ఋషులు, సాధువులు, భక్తులు, మహాత్ములు, ఇతరులకు ఎవరికి కీడు చేయనటువంటి ఉత్తమమైన ఆలోచన కలిగినటువంటి సత్వగుణ సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆశ్రయించి ఉంటాడు. కాలాన్ని, కాలం అనేది సత్వాన్ని వృద్ధి చేసేది కాబట్టి ఆ వృద్ధి చేసేటువంటి ఆ సత్వగుణాన్ని ఆశ్రయించి పరమాత్మ ఉంటాడు. అందువల్లనే దేవతలను రక్షిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాడు, రాక్షసుల్ని శిక్షిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. ఇది కూడా మాయే. తత్ప్రత్యనీకాన సురాన్ సురప్రియో, దేవతలంటే మిక్కిలి ప్రేమ అన్నట్టుగా బయటికి కనిపిస్తూ ఉంటుంది, అంతే. అది ఆయన మాయ. ఆ వ్యతిరేకమైన రాక్షసులంతా దుష్టులు, వాళ్ళని సంహరిస్తున్నట్టు కనిపిస్తాడు. అందులో కూడా ఒక గూఢార్థం ఉంటుంది. శిక్షించినట్లు కనిపించినప్పటికీ కూడా ఆ శిక్షలో ఉండేది ఏమిటి అంటే ఆ రాక్షసుల్ని ఉద్ధరించటమే కనిపిస్తూ ఉంటుంది. ఈనాడు మనం చెప్పుకునేటువంటి చరిత్రలో కూడా అదే ప్రత్యక్షంగా కనిపించబోతూ ఉంది. రజస్తమస్కాన్ ప్రమిణోత్యురుశ్రవాహ. కాబట్టి ఆ రజోగుణం కలిగినటువంటి వారిని, తమో గుణం కలిగినటువంటి వారిని, ఆ రాక్షసులను, దానవులను, యక్షులను, తదితరులందరినీ కూడా తాను శిక్షిస్తున్నట్లుగా కనిపిస్తూ సత్వగుణ సంపన్నులైనటువంటి దేవతలను, అలాగే ఋషులను, వీళ్ళందరినీ కాపాడుతున్నట్లుగా మనందరికీ చూపిస్తున్నాడు. బాధ్య బాధకతాంగత అంటే రాక్షసుల్ని దేవతలు బాధ పెడుతున్నట్టు, లేదా దేవతలను, ప్రజలను అందరినీ రాక్షసులు బాధ పెడుతున్నట్టు, తానే బాధపడుతున్నట్టు రామునిగా అవతరించాడు. ఆ రామావతారంలో ఏం జరిగింది? రావణాసురుడు అంతటి గొప్ప శ్రీరామచంద్రమూర్తి
పత్ని అయినటువంటి సీతాదేవిని అపహరించుకుని తీసుకుని వెళ్ళిపోతే తాను సామాన్యుని వలె అరణ్యంలో సంచరిస్తూ హా సీత ఎక్కడున్నావని చెప్పి దుఃఖాన్ని పొందుతూ అందరినీ మైమరిపించేశాడు. ఈయన మానవుడే గాని దేవుడు కాదు అనిపించేంత మాయ చేసేశాడు రామావతారంలో. అంటే రావణాసురుని యొక్క ప్రభావానికి తాను కూడా సీతా వియోగాన్ని పొంది బాధపడినట్లుగా ఆ మానవావతారంలో అందరికీ చూపిస్తున్నాడు కదా. అలాగే రావణాసురుణ్ణి సంహరించినట్టు కూడా చూపిస్తున్నాడు. కానీ రావణాసురుడు ఎవరు? సాక్షాత్తు ఇది గత జన్మల్లో ఆ వైకుంఠంలో స్వామి దగ్గర ఉన్నటువంటి జయ విజయుల్లో ఒకడు. మరి తన సేవకుణ్ణి తన భక్తుణ్ణి తన దగ్గరికి తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి? వాళ్ళేమో శాపం పొంది కింద ఉన్నారాయే, ఆయనే దిగి వచ్చాడు, వారి చేత బాధింపబడ్డట్టు చూపిస్తున్నాడు, వాళ్ళని బాధ పెట్టినట్టు చూపిస్తున్నాడు. అందరూ చూసి అబ్బో రామ రావణ సంగ్రామం చాలా దారుణంగా జరిగింది, ఎంతమంది రాక్షసులు మరణించారు, రాముని విక్రమమే గొప్పది, ఆ 10 తల రావణాసుడి యొక్క అహంకారం అంతా పోయింది అని చెప్పి అందరూ అనుకుంటుంటే ఆయన చేసినటువంటి మాయ చూడండి. రావణాసుడిని అందరి ముందు దండించినట్లుగా చూపించి తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఆ రావణాసురుని యొక్క జన్మ పోయి ఇంకో 3వ జన్మ పొంది ఆ తర్వాత వైకుంఠానికి అయ్యా జయ విజయుల్లారా మీరు ఎప్పుడు నా దగ్గరికి వస్తారయ్యా, మీకోసం కాచు కూర్చున్నాననేటువంటి ఆ ప్రేమను వాళ్ళ మీద పెట్టుకున్నాడు ఆ స్వామి. అంటే భక్త మందారుడు అంటారు కదా. కాబట్టి వాళ్ళని శిక్షిస్తున్నట్టు కనిపిస్తున్నా అందులో అంతర్గతంగా ఉన్నదేమిటి అంటే భక్త రక్షణ మాత్రమే. అందువల్ల రాక్షసుల్ని శిక్షిస్తున్నట్టు దేవతల్ని రక్షిస్తున్నట్టు అనేక రకాలైనటువంటి స్వభావాలతో రూపాలతో తన మాయనంతా కూడా చూపిస్తూ ఉన్నాడు. అందువల్లనే ఆయన ఏమన్నారు? సత్యకృత్ అమోఘకర్త. అమోఘకర్త అంటే ఊహించినటువంటి అనేక రకాలైనటువంటి లీలలన్నీ చూపించేటువంటి వాడు. అమోఘము అంటే వ్యర్థము కానిది, సత్యాన్ని మాత్రమే నడిపించేటువంటి వాడు పరమాత్మ అని ఇంత వివరంగా చెబుతూ ఉన్నారు. ఆ పరీక్షిన్ మహారాజుకి ఎవరు అంటే ఆ శుకయోగీంద్రులు చెబుతూ ఇంకా ఉదాహరణపూర్వకంగా కూడా వర్ణించబోతూ ఉన్నారు. ఎందువల్లంటే ఉదాహరణ అనేది ఉన్నట్లయితే విషయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల భక్తుడు ఆర్తుడు ముఖ్యంగా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాడు కాబట్టి ఆ పరీక్షిన్ మహారాజు అటువంటి వాళ్ళని చూస్తే చెప్పబుద్ధి అవుతుంది. ఇంకా వింటారనేటువంటి ఆలోచనతో చెప్తారు. ఉపదేశం చేస్తున్నప్పుడు మనస్సు ఎక్కడో పెట్టుకుని చంచలంగా ఏదో వారి పాటికి వారు చెప్పుకుంటున్నారు, మన పాటికి మన విషయాలు మనం చూసుకుందాం అనేటువంటి భక్తులకు మహాత్ములు ఏమీ చెప్పరు. గురువులైనా మహాత్ములైనా ఏం చేస్తారంటే వినేవాళ్ళ యొక్క శ్రద్ధని ఆలోచన చేసుకుని తాము చెప్పేటువంటి విషయాలు వర్ణించడం మొదలెడతారు. కాబట్టి నిజమైన శ్రద్ధ కలిగి ఆర్తిగా వినేటువంటి వాడు పరీక్షిన్ మహారాజు. అదే ఆర్తితో అర్థవంతంగా ఆ మహారాజుకి చెబుతున్నట్టుగా లోకానికి అంతటికీ కూడా వర్ణించి చెప్పగలిగినటువంటి వారు సుఖయోగీంద్రులు. సుఖయోగీంద్రులు అంటే చాలా మహాత్ములు. ఆ వ్యాస మహర్షి దగ్గర నుంచి ఎన్నో తత్వాలు రహస్యాలు తెలుసుకుని గురువుని మించిన శిష్యుడు అంటారే అంత గొప్ప ఉదాత్తమైన నిరాడంబరమైన మహాజ్ఞాని ఆ స్వామి. ఆ సుఖయోగేంద్రుల వారు నడిచి వస్తూ ఉంటే ఆయన్ని చూచి సామాన్యులు ఏమనుకుంటారంటే ఈయన ఏ జ్ఞానము లేనివాడు, మూఢుడు అనుకుంటారు. కానీ నిజమైన పరమాత్మ జ్ఞానం కలిగినటువంటి వారికి ఇది తక్కువ అది ఎక్కువ, వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అనేటువంటి భావాలు ఉండవు. దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా తీసుకునేటువంటి చక్కని చరిత్ర కలిగినటువంటి వారు మహర్షులు. అటువంటి మహర్షులు చెప్పేటువంటి విషయాలే మనకి పుణ్యాన్ని ఇస్తాయి. వింటే చాలు. స్వచ్ఛమైన హృదయంతో చేసిన పని ఏదైనా సరే పరమాత్మకు చేరుతుంది. అటువంటి స్వచ్ఛమైన హృదయం కలిగిన వారితో మనం చేసే సాంగత్యం ఏదైతే ఉందో ఆ సాంగత్యం అనేది మనని ఉద్ధరిస్తుంది. అలా ఉద్ధరింపబడినటువంటి వాడే పరీక్షిన్ మహారాజు. ఉద్ధరించినటువంటి వారు సుఖయోగీంద్రులు. ఆ తరువాత ఆ సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకి అనేక రకములైనటువంటి ఉదాహరణలతో వర్ణించి చెబుతూ ఉన్నారు. ఈ విషయాన్నంతా కూడా ఆ తరువాత ఎలా వర్ణించారు, అందులో ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి, ఈ చరిత్రని కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ స్వామిని తలుచుకుంటూ క్షమాప్రార్థన చేసుకుని ఈనాటి కార్యక్రమానికి మనం చక్కగా స్వస్తి పలుకుదాం. అధ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ